ప్రపంచంలో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నప్పటికీ అందరినీ ఆకర్షించేది కౌబాయ్ సాంప్రదాయమే. దీనికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. అది టోపీ, తుపాకీ, గుర్రం, చారియట్, చెక్క ఇళ్ళు, ఉరి శిక్షలు. వీటితో పాటు అదే చోట నివసించే ఆటవిక జాతికి చెందిన రెడ్ ఇండియన్స్. ఇవి దీనికున్న ప్రత్యేకతలు. బీడు ప్రదేశాలలో జీవించే వీళ్లు గుంపులు గుంపులుగా గుర్రాల మీద వెళ్లి ఆవుల్ని మేపే సాంప్రదాయ చరిత్ర కలిగిన వాళ్ళు. స్పెయిన్లో ప్రారంభమైన ఈ సాంప్రదాయం ఉత్తర అమెరికాలో బహుళ ప్రజాదరణ పొందింది. ప్రపంచంలో పలు రకాల కౌబాయ్స్ ఉన్నారు. జర్మన్ కౌబాయ్, ఇటాలియన్ కౌబాయ్, మెక్సికన్ కౌబాయ్, స్పానిష్ కౌబాయ్, థాయ్ కౌబాయ్. ఈ కోవలోనే 18వ శతాబ్దంలో జరిగినట్టుగా కల్పించబడినదే ఈ తెలుగు కామెడీ కౌబాయ్ చిత్రకథ. నేరం మోపబడ్డ సింహాచల మొహాన్ని సూటిగా చూడండి. షోలేపురంలో వంశ పారంపర్యంగా మనం కాపాడుకొస్తున్న విలువ కట్టలేని గొప్ప నిధి టెక్సస్ ముల్లంగి అనబడే అపూర్వమైన వజ్రం. బ్యాంకులో వాచ్మెన్ గా పనిచేస్తున్న ఈ సింహాచలం తన అలక్ష్యం వల్ల ఆ వజ్రాన్ని పోగొట్టేశాడు. నేను దొంగతనం చేయలేదు రానర్. నువ్వు దొంగతనం చేయలేదని తెలుసు, కానీ వజ్రం పోయిన రోజు 3 గుడ్డు పొరోటాలు, హాఫ్ ప్లేట్ చికెన్ బిర్యానీ తిన్నావని సాక్షులు చెప్తున్నారు. బాగా పేకల దాకా మెక్కి గొరక పెట్టి నిద్రపోయావు. వజ్రం ఏమైందో నీకు తెలియదు. అనాథ అయిన వీడికి చదువు సరిగ్గా ఎక్కలేదు. అందుకని 4వ క్లాస్తో స్కూల్ చదువుని మూటగట్టి చీట్లాట క్లబ్లో పనివాడిగా చేరాడు. అక్కడ వీడు పని చేయకుండా ప్యాకాట ఆడేవాడు. వీడు బాగా ఆడటం చూసి కొందరు వీడి మీద పందెం కాసి ఆడటం మొదలెట్టారు. ఆ విషయం తెలిసి ఇలాగే ఉంటే వీడి జీవితం పాడైపోతుందని జాలిపడ్డ మన మార్షల్ బ్యాంక్ లో టెక్సస్ ముల్లంగి వజ్రాన్ని కాపాడే వాచ్మెన్ ఉద్యోగంలో వీడిని చేర్చాడు. అమితాబ్ మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. ఏం జరిగింది? నేను అదే బ్యాంక్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాను. ఆ రోజు నేను సింహాచలం టెక్సాస్ ముల్లంగి వజ్రాన్ని పరిశుభ్రపరిచే పనిలో ఉన్నాం. ఇది పట్టుకో. ఎన్ని కోట్లుంటుందో. దీన్ని ఎవరైనా కొట్టేస్తే ఏమవుతుంది? నువ్వే కొట్టేసేలా ఉన్నావే. అయ్యా, నేనేదో మాట వరుస కన్నానయ్యా. అబద్ధం యువర్, పచ్చి అబద్ధం. నువ్వు వెళ్ళొచ్చు. కోట్ల రూపాయల విలువ చేసే ఆ వజ్రం కోసం నెల రోజులుగా వెతుకుతున్నా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆ వజ్రం ఉంటేనే వర్షాలు కురిసి ఊరు క్షేమంగా ఉంటుందని విశ్వాసం. వీడి వల్ల మన ఊరంతా బాధపడుతోంది. ఇక మీద క్షమించకుండా వీడికి మరణశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. అయ్యో, వద్దొద్దు యువర్ ఆనర్. నేను ప్రాణాలతో ఉండడానికి వేరే దారి లేదా? వజ్రాన్ని తెస్తావా? ప్రాణం దక్కాలంటే దొక్కడే దారి. నన్ను నమ్ముకొని 4 పిల్లలున్నారు సార్. నేను లేకపోతే అనాథలైపోతారు. ప్లీజ్ సార్. తనకు శిక్ష పడకూడదు అన్న ఉద్దేశంతో పక్క ఊరికి 2 నెలలకు ముందు వెళ్లి 4 పిల్లల్ని దత్తత తీసుకున్నాడు. అయ్యో, అదే లేదు సార్. వీడు లేకపోతే ఆ పిల్లల్ని ప్రభుత్వం కాపాడుతుంది. ముందు వీడికి ఉరి శిక్ష వేయండి. వాదనలు విన్నాక సింహాచలం పనిలో ఉన్నప్పుడు తన పనికిమాలిన అశ్రద్ధ వల్లే టెక్సాస్ ముల్లంగిని పోగొట్టాడని రుజువైంది. అందువల్ల ఈ షోలేపురం న్యాయస్థానం సింహాచలానికి ఉరి శిక్షను విధిస్తోంది. ఎవరు మీరంతా? మీకేం కావాలి? హలో మిస్టర్ సింహాచలం, మమ్మల్ని చూసి భయపడకండి. మీకు సాయం చేయడానికి వచ్చాం. నా పేరు బిళహరి జేమ్స్. నా పేరు డింగ్ కాంగ్. జడ. నా పేరు బిర్మా. ఒక వ్యాపారి మూలంగా ఆశ్చర్యపరిచే ఈ పేపర్ న్యూస్ చూసి ఎంతో దూరం ప్రయాణం చేసి నీకోసం వచ్చాం. దేనికి? నీకు వజ్రం కావాలి, మాకు నువ్వు కావాలి. నేనా? ఏంటి మీరు అనేది? ఎస్, ఇక్కడికి దక్షిణాన ఉన్న మా ఊరు పేరు జయశంకరపురం. మా పూర్వీకుల నుంచి కాపాడుకొస్తున్న టెక్సస్ ముల్లంగి అనే వజ్రం మా ఊళ్ళోనూ వస్తుంది. అమ్మవారి మెళ్ళలో కూడా అదే వజ్రం సార్. సార్, అదే వజ్రం సార్. నమస్కారం సార్. నాకు అనాథ పిల్లలు 4 ఉన్నారు సార్. వాళ్ళని కాపాడాలి సార్. తప్పకుండా నీకు ఇస్తాం. ఇచ్చింది సార్. కానీ నువ్వు కూడా మాకు సాయం చేయాలి. ఏం సార్? ముందు దీన్ని చూడు. ఏంటి సార్, అచ్చం నాలాగే ఉన్నాడు. ఇతని పేరు సింహం. సింహం? ఓ గొప్ప మెరుపు వీరుడు. కలర్ కనకయ్య అనే ఓ పెద్ద రౌడీకి తను దొరికిపోయిన కథ చెప్పనా? గదిలో బట్టే కాల్ చేస్తా. లాక్ అయ్యావా? సింహం ఇంచు కదిలినా కాల్చి కూల్ చేస్తాడు కలర్ కనకయ్య. బాస్, వాడిని ప్రాణాలతో పట్టుకోవడానికి ట్రై చేయండి బాస్. తుపాకీ కాల్చడంలో వాడు మెరుపు వీరుడు. అవును బాస్. ఫస్ట్ వాడిని లేపారేసి తర్వాత డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి బిల్డప్ డైలాగ్ మాట్లాడుకుందాం బాస్. అంతేనంటావా? సింహం, నిన్ను చంపిన పుణ్యం నాకు దక్కిందిరా.
బాస్ మన పిస్టల్ ప్రభు. అవునరా మన పిస్టల్ ప్రభు. కట్టిప్రా. పోండ్రా రే శాతకాని సేవటల్లారా. చుట్టు పొడుగా ఉందని సింహం అవుతారా? మీరంతా హాలీవుడ్ రేంజ్ కి పెద్ద విలన్స్ ఎప్పటికవుతారా? నా మాటిని పిల్లలన్నా బాగా చదివించి జనరల్ నాలెడ్జ్ కొంచెం పెంచండి. అధర్మం ఎక్కువైతే ధర్మం ధర్మంగా శిక్షిస్తుంది. బాగా గమనించావా? ఏది? సింహం తన నీడ కంటే వేగంగా షూట్ చేసి ఉంటాడు చూడు. సింహం ఓ పెద్ద విప్లవకారుడు కూడా. తను దేశదిమ్మరి. అన్యాయం జరిగినప్పుడల్లా తనొచ్చి అడ్డుపడతాడు అనేటువంటి మిత్, ఓ నమ్మకం మా ఊరు ప్రజలకు ఉంది. గత 4-5 ఏళ్లుగా తను ఏమైపోయాడో తెలియట్లేదు. దాంతో దుర్మార్గులకి ధైర్యం పెరిగింది. సింహాచలం, నువ్వు అచ్చం మా సింహలాగే ఉన్నావు. అందుకని నువ్వు మా ఊరు వచ్చి సింహంలా నటిస్తే మా సమస్య తీరుతుంది. ఏంటి మీరు అనేది? నువ్వు సింహంలాగా వచ్చి గర్జించావనుకో, ఇక మా వాళ్ళు ఉత్సాహంతో ఒకటవుతారు. వాళ్ళ మనసులో ఉన్న ధైర్యాన్ని బయటకు తెచ్చి మా సమస్యను తీర్చేయి. నువ్వు కోరుకున్న వచ్చిన దక్కుతుంది. ఆలోగా ఎవరైనా వచ్చి ఆలోగా ఎవడో నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి రాడలేవయ్యా. ఇన్ని మైళ్ళ దూరం దాటి వ్యాపారులు ఇక్కడికి రావడమే అపురూపం. ఏంటి ఆలోచిస్తున్నావు? మీరు ఏమనుకోనంటే నేను ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పనా? రే సింహాచలం, ఓనర్ గారి సిగార్ లైటర్ది నీ రూమ్ లోకి ఎలా వచ్చిందిరా? వెంటనే ఓనర్ గారితో చెప్పి నేను ఉద్యోగం నుంచి తీయించి పారేస్తాను చూడు. వద్దన్నా, ఆశపడి తెలియక తీశానన్నా. ఇంత కాస్ట్లీ ఐటమ్ పట్టుకుని నువ్వు కొట్టేస్తే నేను వదిలేస్తానా? ఏంటి బెదిరిస్తున్నావా? అన్న తెలియక తీశారన్నా, ఈ ఒక్కసారి నన్ను క్షమించన్నా. గమనించారుగా ఏంటది? నా నీడ కన్నా స్పీడ్ గా నేను వాడి కాళ్ళ మీద పడలా. ఈ ఒక్కసారి నన్ను క్షమించన్నా. సింహం గొప్ప విప్లవకారుడు అంటున్నారు. నేను ఒక ఆర్డినరీ డమ్మీని, భయపడే స్వభావం గలవాణ్ణి. దీపావళికి పిల్లల తుపాకీ కూడా పేల్చింది లేదు. ఇలా చూడు, ఎన్నాళ్ళు నువ్వు అందరి కాళ్ళ మీద పట్టడం నీ కులవృత్తి అయితే అయి ఉండొచ్చు. ఇవి అంటించేది మానే. మాకు కావాల్సిందల్లా నీ రియల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఇరుక్కున్నా వజ్రము కావాలి, ప్రయత్నిస్తా. కొంచెం క్రాఫింగ్ మార్చేసి డ్రెస్సు మారిస్తే నువ్వు ఒరిజినల్ సింహానివే. ఎట్టన్నాడు? అచ్చం మన సింహంలాగానే ఉన్నాడు. ఓయ్ చాలా ఆపు. ఇక్కడే నువ్వు 50% పాస్ అయ్యావయ్యా. వెళ్ళిన వెంటనే నువ్వు మార్షల్ అవ్వాలి. మార్షల్ అంటే ఊరికి నాయకుడా? అవును, బెదరకు. నీకు మేము చెప్పింది నువ్వు మా జనానికి చెప్తే చాలు. ఇనపకోట ఒక ఏరియా ఉంది. అక్కడున్న దుర్మార్గులు చుట్టూ ఉన్న 6 జనాల్ని బానిసలు చేసుకున్నారు. వాళ్ళని గెలవటానికి నువ్వు మా ఊరు జనాల్ని రెచ్చగొట్టాలి. అదే నీ అసైన్మెంట్. చూడమ్మా, నీ చేతికిచ్చిన తుపాకీ డమ్మీ తుపాకీ. నువ్వు షూట్ చేసినట్టు యాక్ట్ చేస్తే చాలు, షార్ట్ నుంచి మేమే షూట్ చేస్తాం. ఓకే సింహం, వెళ్దామా? సింహం సింహం వచ్చాడు. సింహమా? ఓయ్, నిన్నెన్నో ఎంటోంది. సింహం వచ్చేసాడు. సింహం వచ్చేసాడు. సింహం సింహం మహావీరుడు సింహం, మన వీరుడు సింహం. అయ్యా, నా రాజసింహమా, ఎలా ఉన్నావయ్యా? రావయ్యా సింహం, నువ్వు లేకపోయేటప్పటికి ఊరు వల్లకాడుగా మారింది. ఈవిడ గంగానమ్మ, టింకాంగకి అమ్మ. అమ్మా, అమ్మా. వీరు పరమేశం గారు, మాజీ మార్షల్. మార్షల్, మార్షల్ తెలుసు. ఇన్ని సహాయాల్ని వదిలేసి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇక్కడి మా కష్టాలన్నీ ఇప్పటికి తెలుసుకున్నావా? ఏడవకండమ్మా, ఎవరు దిగులు పడకండి. ఇప్పుడు మీ ముందున్నది సింహం కాదు, మొర్రట్టు సింహం. అయ్యా అయ్యా, మన కులదైవ విగ్రహానికి మీ చేతితో పూలదండ వేసాకే ఊళ్ళోకి వెళ్ళాలయ్యా. కరెక్ట్, మన క్లింట్ ఈస్ట్వుడ్ ఆవిష్కరించిన జయశంకర్ శిలా విగ్రహం నీకు తెలుసు కదా. దండే కదా, వేసేద్దాం. నీ స్టైల్లో వెయ్యి. వెయ్యి వెయ్యి. ఏముంది, నిచ్చినిస్తే ఎక్కి వేసేస్తా. ఇక్కడి నుంచే వెయ్యాలి, అదే సింహం స్టైల్. ఓయ్, ఆ సింహం పెద్ద రింగ్ మాస్టర్లా ఉన్నాడే. ఇలాంటి పనుల్లోనే వీరత్వం చూపించేది. ఇరుక్కున్నావు, సమర్థించుకో. చుట్ట వెలిగించండి సింహం ఏ పని చేయడు. ఇదొకటా? నా గొంతు బాగలేదు, అందుకే ఆ నోట్లో పడేసా. మన సింహం స్టైలే స్టైల్. మన నాయకుడు ఏం చెప్పాడు? అర్థం కాలా? తుపాకీ కాల్చే వీరుడికి వెనక కూడా కళ్ళుండాలి అన్నాడు. ఆ కళ్ళని గౌరవించాలనే ఆ మాలని వీపు కేసా.
వీపుకు మాల వేసిన కొత్త సింహం. మొత్తానికి మనవాడు బాగానే లాక్కొస్తున్నాడు. ఫోన్లే పర్లేదు స్టేజ్ ఫీర్ లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మన భజన కోవిల్ వీధిలో బుర్రల బద్దలు కొట్టే పోటీ జరుగుతోంది. కుండలు బద్దలు కొట్టే పోటీ విన్నాను, ఇదేంటి బుర్రలు బద్దలు కొట్టే పోటీ? ఎనపకోట వాళ్ళ కాలక్షేపం కోసం మా వాళ్ళలో ఒక తలకిందులుగా ఎలాడదీసి ఎలా తీసి వాళ్ళ వాడు కళ్ళ గంతలు కట్టుకుని కుండకు బదులుగా తల్లకిందులుగా ఎలాడే మనవాడు బుర్ర బద్దలు కొడతాడు.